జనతా పార్టీ ఈ ఉద్యమంగా తీసుకున్నటువంటిగా ఫీజు బకాయి బీజేపీ లడాయి అని చెప్పి తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది మిత్రులారా. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులతో చెలగాడం చేస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఒక రంగం కూడా ఒకవైపు విద్యార్థులు ఈరోజు సమ్మెకు దిగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ పెన్షనర్స్ సమ్మెకు దిగుతూ ఉన్నారు. ఇగో విద్యుత్ కార్మికులు కూడా వాళ్ళు కూడా నిన్న మహాధారణ చేశారు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు? ఏ వర్గం సంతోషంగా ఉన్నది? ఇటు రైతులకు రైతు మంద లేక, ఇళ్ళు లేక, బీదవాళ్లకు సరైనటువంటి పద్ధతిలో ఫీజులు లేక, విద్యా వ్యవస్థ లేక, జీతాలు లేక, పెన్షన్లు లేక ఈరోజు రాష్ట్రం గాలి కొదిలేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి. గాలి కొట్టుకోపోతున్నటువంటిగా ఇదే వీళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ యొక్క మీటింగ్లో. విద్యా వ్యవస్థ అంట బాగు చేయాలంట. అయ్యా నువ్వు విద్యా వ్యవస్థ దేశంలో తర్వాత తెలంగాణలో విద్యా వ్యవస్థను ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాను. నీ యంగ్ ఇండియా పేరు మీద నువ్వు పెట్టేటటువంటి ఒక స్కూల్స్ అక్కడ దానికి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. జీతాలు ఇవ్వలేని పరిస్థితి నీ ప్రభుత్వం. ఈరోజు కొత్త కొత్త కాలేజీలు పెడతా ఉన్నారు. గురుకులాలు మూసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు కాలేజీలు మూసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఈ విద్యార్థులు అంధకారం దోస్తారు. ఏ యొక్క విద్యార్థులు హైదరాబాద్ తెలంగాణలో ఉన్న విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా కూడా వారి యొక్క ప్రతిభకు పేరున్నటువంటి తెలంగాణ ఈరోజు అంధకారంలో తోసి విద్యా వ్యవస్థని బస్సు పట్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతా ఉన్నాను, మీరు ఎప్పుడు ఈ ఫీజు బకాయిలు చెల్లిస్తారని చెప్పేసి. మిత్రులారా, అవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ రోజు ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చి యంగ్ డిక్లరేషన్ అన్నాడు, యూత్ డిక్లరేషన్. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ ఉద్యోగాలు లేవు, కేవలం ప్రకటనలు మాత్రమే ఉన్నాయి. ఉద్యోగాలతో పాటు ఫీజు ఇస్తా అన్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు. ఎటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు ఆ రోజు మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు విద్యార్థులు తెలంగాణలో వారి కోసం ఎందుకు మాట్లాడటని చెప్పేసి నేను రాహుల్ గాంధీని నేరుగా ప్రశ్నిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడు. దేశంలో విద్యా వ్యవస్థ తర్వాత ఇది నువ్వు పరిపాలించినట్టు, నీ పార్టీ పరిపాలించిన రాష్ట్రం ఇది. ఇక్కడ మాత్రం విద్యార్థులకు దారిలో వదిలేసి ఈరోజు నువ్వు దేశంలో మాట్లాడుతూ ఉన్నాం. నీకు విద్యార్థులన్నా విద్యార్థుల భవిష్యత్ అన్నా మీకు లెక్కలేదు. ఈరోజు కేవలం మీ రాజకీయాలే మీకు ముఖ్యము కాబట్టి విద్యార్థులతో మీరు చెలగాట మాడుతూ ఉన్నారు. విద్యార్థులు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, ఇది ముందుకు పోతూనే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు నేను కోరుతా ఉన్నాను, ముందుకు రాండి, బీజేపీతో చేయి కలపండి, ఈ యొక్క ఫీజు రియంబర్స్ కూడా పోరాడదాం. చివరికి